మామా మ్యాడ్ 1 ఆర్ మ్యాడ్ 2 విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? ఇది చాలా పెద్దది. మ్యాడ్ 1 క్లైమాక్స్. ఏ మామ అసలు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఫస్ట్ చెప్పేది మామ ఎక్కువ అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది మామ. లడ్డు మామ అట్లా ఎక్సైట్ అయింది మామ. అంతని మామ నువ్వు చెప్పు. సో అరే కొంచెం సేపు ఉంటే బాగుండేది అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? లేదు మామ, జెన్యున్ చెప్తున్నా కదా. అంటే నువ్వు క్రేజీ ఇంటర్వ్యూ ఇచ్చినావు ఒకటి, మళ్ళీ కంటిన్యూషన్ ఒక 2 క్రేజీ సీన్లు పడ్డాయి. మళ్ళీ అసలు ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ మెల్లిగా వెళ్ళిపోయి వేరే పాటలు వచ్చి అంత వచ్చి క్లైమాక్స్ లో బేలింది మా. మళ్ళీ అసలు నేను లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా బిలీవ్ చేయబోతుంది అట్లే ఆ యూఫోరియా ఇదంతా కూడా. బట్ ఇంకోటి లాస్ట్ ఫైనల్ లో మీ ఇద్దరిది ఉంటుంది చూడు, సిబిఐ అనగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అదైతే అసలు క్రేజీ వర్కౌట్ అయింది. నువ్వు చెప్పాలి ఇది. ఆ రోజు మనము RFC లో రీక్రియేట్ చేసి షూట్ చేస్తున్నప్పుడు మామకు కొంచెం భయం వేసింది. 2 షాట్లు తీసి ఓకే అంటే చేస్తానని ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ మామ, చాలా మామ అన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మామకు డౌట్ వచ్చింది, ఏంటి 2 షాట్లు తీసి ఏమన్నా చేసి పంపించేస్తా. కానీ అది భలే వర్కౌట్ అయింది. కానీ మోస్ట్ ఎక్కువ విజిల్స్ పడ్డది నేను చూసిన శ్రీరాములు థియేటర్ లో నీకు అనుదీప్ నాకు మళ్ళీ క్లైమాక్స్ నీకే. అసలు పోకిరిది అట్లా డైలాగ్ చెప్పగానే మళ్ళీ విజిల్ వెంటనే అశోక్ రివ్యూలు అది అయిపోయింది. అలాగా సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మెంటల్ హాస్పిటల్ సీన్ మర్చిపోతున్నారు. నేను కార్తీక్ వెళ్ళాము మల్లికార్జున థియేటర్కి వెళ్తే టికెట్ లేవని చెప్పారు డైరెక్టర్. నిలబడుకోవడానికి వరకు ఓకే అన్నారు మమ్మ. కొంచెం నిలబడుకొని చూసి ఎందుకో పీపుల్ వైబ్ అవుతున్నారులే, సెకండ్ హాఫ్ శ్రీరాములు చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక లేడీ కూర్చున్నాం, 35-40 మధ్యలో ఉంటారు ఆవిడ. రొట్లు అవుతున్నారు మామ. కార్తీక్ అయితే ఇంకా ఆవిడని చూస్తాం నాకు భయం వేసింది. అరే కార్తీక్ తప్పుగా అనుకుంటారేమో అని. దాంట్లో ఆవిడ నిజంగానే ఇన్వెస్ట్ అవుతుంది మామ. ఫేవరెట్ కలర్ ఏంది అదేందని. సో అదేదో పెద్ద మన ఇబ్బంది అని అనుకుంటాం కదా, వాళ్ళు అవుతున్నారు మామ. భలే అనిపించింది. మా డాడీ రామ్ గైడ్ దాంట్లో అరే నీ బెస్ట్ సీన్ ఏదా థియేటర్ లో చూసినాం నీకు పాకెట్ లో చేపెట్టేది క్లైమాక్స్ సునీల్ అన్నతో మాట్లాడేది క్రేజీ మామ. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం లడ్డు మామ జరిగింది చూడు. అంటే నేను అనుకున్నది ఏంటంటే పేకాట ఆడడానికి పోయే ముందు నేను కొట్టే వాళ్ళే లేరంటే మామూలు తల తిప్పి చూస్తాడు. వీళ్ళేందే లడ్డు గైడ్ అని ఒకడు ఉన్నాడు, ఆడు కంటేనే నేను అక్కడ సెటప్ చేసి అక్కడ వస్తా అనుకున్నా విజులు. ఫస్ట్ టైం లడ్డు మామ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అట్లా వీడు మామ ఇప్పుడు ఆడికి ఒక ఇసుక ఇస్తా చూడాలి కానీ వాళ్ళకి అర్థమైపోయింది వీడు పెంట చేస్తాడరా వీడు అని. సో అది మామ. నీకు మామ ఫేవరెట్ సీన్ అంటే చేసినప్పుడు కానీ చూసినప్పుడు నువ్వు చూడలేదు బట్ డబ్బింగ్ ఎప్పుడు ఉంటావు కాబట్టి నీకు మీ ఇద్దరుదా సూపర్. అదొక్కటి నేను సుదర్శన్ బయట రూమ్ లో ఉండే పైన మేనేజర్ రూమ్ లో కూర్చున్నా కదా, కెమెరాస్ CCTV కెమెరాలో కరెక్ట్ గా మన మెయిన్ నెల టికెట్స్ ఉంటాయి కదా అక్కడ కెమెరా ఉంది. సో నాకు స్క్రీన్ కనపడలేదు కానీ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా భలే అనిపించింది. ఓకే ఏ జోక్ ఏం చేస్తారు ఏం చేస్తారు అది అన్నప్పుడు అయితే బ్రో ఇట్లా ఒకడు నైట్ 3 నిజంగానే చేస్తే బాగుంటుందా లేకపోతే మళ్ళీ ఆకుడు చేయాలా వద్దా అని లేకపోతే వాళ్ళు కూడా మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఇదైనా హ్యారీ పాటర్ ఎట్రా అట్లా కాకుండా హరి పుత్తర్ లేదు మామ. అంటే ఫ్రాంచైజీ ఎప్పుడైనా నాకు మ్యాడ్ 2 పీపుల్ రిలేట్ టు ద క్యారెక్టర్ సో మచ్ బికాస్ ఇట్ కేమ్ రైట్ ఆఫ్టర్ మ్యాడ్. అంటే అంత గ్యాప్ లేకుండా సో మచ్ ఆఫ్ రిలేటబిలిటీ ఫస్ట్ దాంట్లో ఏమైంది అంత బ్రషింగ్ అవసరం లేదు వాళ్ళకి. రైట్ నౌ ఐ ఫీల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బడీ కామెడీ కమింగ్. సో ఈ ఫేజ్ లో బడీ కామెడీ రన్ అవుతుంది. ఇట్స్ అ వేవ్. బడీ కామెడీస్ లో మనకు కొంచెం హైప్ ఉన్న సినిమా కాబట్టి ఇట్ వెంట్ రియలీ వెల్. ఐ థింక్ విల్ రైడ్ అవుట్ ద వేవ్. మళ్ళీ నెక్స్ట్ టైం జనాలు విల్ క్రేవ్ కదా చాలా హెవీ. ఇప్పుడు ఆల్ బిగ్ స్టార్ ఫిల్మ్స్ ఆర్ వెరీ హెవీ యాక్షన్ అండ్ కొంచెం డార్క్ ఇట్లా గోరీ ప్రాపర్ ఇలా వస్తుంది కాబట్టి జనాలకి అవన్నీ చూసినప్పుడు మధ్యలో ఒక రిలీఫ్ లాగా దే వాంట్ వన్ మోర్ ఎంటర్టైనర్ లైక్ మ్యాడ్నెస్ ఎంటర్టైనర్ విల్ నో. అప్పుడు ప్లాన్ చేయొచ్చు.
నాకు కూడా అదే మ్యాడ్ 1 వంశీన నా కోసం చేసినప్పుడు అంటే కొత్త కుర్రోళ్ళు వీళ్ళందరినీ పెడదాను. మ్యాడ్ 2 ఆయన కోసం చేయాలనిపించింది. మ్యాడ్ 3 మాత్రం వెన్ ఐ సా పీపుల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అరే మస్తు ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళ కోసం ఇంకొక వన్ మోర్ టైం ఏదంటారు మామ కానీ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాంగిల్ వదలకుండా నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు అది ఇంకా గట్టి కొట్టాలి.